రెంట్ కార్లో దేవుని మందిరంలో చేరినటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ ధ్యాన భాగమును ముందు కొనసాగించుకుందాం. కృప కలిగిన మా దేవా, పరిశుద్ధుడా, నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ కృపనైనా అపారమై ఉన్నది కనుకనే నాయన అయా, యోగ్యత లేనటువంటి మాకు మీరు యోగ్యతనిచ్చి, పరిశుద్ధతనిచ్చి, నీతినిచ్చి, అయా నీ జీవాన్నిచ్చి మమ్మల్ని బ్రతకమని ఆజ్ఞ ఇచ్చిన దేవుడవు నీ వందనాలు స్తోత్రాలు. అయా, మీరు మాకిచ్చినటువంటి ఆజ్ఞని బట్టే ఆజ్ఞన తండ్రి వాక్కు అయ్యి మా హృదయాలలో నిరంతరం నిలిచి ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్న దేవుడవు కనుకనే ఈ సమయమందు చదవబడినటువంటి లేఖనాలను మేము ధ్యానం చేసుకోవడానికి కావలసిన కృపను మాకు అనుగ్రహింపచేసి బలపరచమని, చేరికూడిన బిడ్డలందరిని దీవించమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని బట్టి మనము దేవుని యొక్క మందిర ఆవరణంలో మనం చేరి ఉన్నాము కనుక చేరి ఉన్నటువంటి మనము ఈ దిన లేఖనాలను మనము చదివి ఉన్నాము. ఈ దిన లేఖనాలను జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ లేఖనాలన్నీ కూడా మనకు ఒక అంశాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఏంటి అంశము అంటే పరిశుద్ధత అని అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము. ఈ పరిశుద్ధత అనేది ఏ రీతిగా దాన్ని మనము సంపాదించుకోగలము చూడండి. ఈ పరిశుద్ధత అనేది ఎలా మనము సంపాదించుకోగలము అంటే మనము సంపాదించుకునేది కాదండి. ఇది మనం ఏదైనా ఇచ్చి దాన్ని మనము కొనుక్కునేది కూడా కాదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ ఏ రీతిగా మనకు దొరుకుతూ ఉన్నది అంటే ఈ పరిశుద్ధాత్మ క్రీస్తుతో నింపబడి ఉండుట అని మనకు ఇక్కడ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ పరిశుద్ధత ద్వారా మనము క్రీస్తులో ఏ రీతిగా మనము నిలిచి ఉండాలి అంటే ఆత్మ నింపుదల మనలను నిరంతరము జీవింపచేస్తూ ఉంటుంది. కనుకనే పరిశుద్ధతో నింపబడేవారు ఉన్నారు, పరిశుద్ధత లేకుండా జీవించేవారు కూడా ఉన్నారు. అయితే పరిశుద్ధతతో నింపబడేవారు ఎవరు అని మనము దేవుని వాక్యాన్ని మనము చదివితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుదాము. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 3వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము అంటున్నాడు. ఇక్కడ యోహాను ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ సత్యం అంటే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధతను మనం ఏ రీతిగా పొందుకోగలము అంటే
ఆ పరిశుద్ధత మనము కలిగి ఉండాలి అంటే మనము దేవుని పిల్లలుగా మనము చేయబడాలి. దేవుని పిల్లలుగా ఎప్పుడైతే మనము ఆ దేవుని యొక్క మరి సంతానములోనికి మనం చేర్చబడుతున్నామో, బాప్తిస్మము ద్వారా, ప్రభు సంస్కారముల ద్వారా ఎప్పుడైతే దేవునికి మనము పిల్లలుగా మనము చేర్చబడుతున్నామో, ఆ ప్రేమ ఏం చేస్తూ ఉన్నది అంటే, ఆ దేవుని ప్రేమ పరిపూర్ణమై ఉన్నది కనుక మనలను ఏం చేస్తూ ఉన్నది అంటే, ఆ క్రీస్తులో మనలను దాస్తూ ఉన్నది. కనుకనే క్రీస్తులో నేను దాగబడి ఉన్నప్పుడు మనలను లోకం చూడదు, లోకం మనలను గుర్తించదు. ఎందుకొరకంటే లోకములో నుండి మనము వేరు చేయబడి ఉన్నాము. లోకములో నుండి మనము వేరు చేయబడిన తరువాత మనము ధరించుకున్నటువంటి క్రీస్తు యొక్క మహిమను మనము కలిగి ఉన్నాము గనుక ఆ మహిమ లోకమునకు తెలియదు. కనుకనే లోకము ఆయనను మరి ఎరగలేదు గనక, చూడలేదు గనక, ఇదిగో దేవుని పిల్లలుగా మార్చబడినటువంటి మనలను కూడా ఆ లోకం చూడలేదు అని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అందుకే యోహాన్ అంటున్నాడు, ఇదిగో ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము అంటున్నాడు. ఒకే ఒక సత్యం ఏంటి అంటే, ఇదిగో ఆ ప్రభువుని మనము ఎరిగిన తరువాత, ఆ ప్రభు బిడ్డలుగా మనము జీవిస్తూ ఉన్న తరువాత, ఇదిగో మనము కలిగి ఉన్నటువంటి ఆ పరిశుద్ధత మనలను ఏం చేస్తున్నది అంటే, ఆ ప్రభువుని చూడగలిగేటట్లు, ఆ ప్రభువు లాగానే మనము జీవించచ్చు, ఆ ప్రభువు ఎక్కడ ఉంటే అక్కడ మనము ఉంటాము అనే ఒక నిశ్చయత యోహాను మనకు తెలియజేస్తున్నాడు. కనుకనే చూడండి, ఇక్కడ మరి ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి పత్రికలన్నీ కూడా వ్రాయబడి ఉన్నటువంటి 21 పత్రిక ఉన్నది. ఈ 21 పత్రికలన్నీ కూడా ఎవరికి వ్రాయబడి ఉన్నాయి అంటే, చూడండి, క్రీస్తుని విశ్వాసముంచి నమ్మి బాప్తీసం పొంది రక్షణ పొందిన తరువాత, ప్రభు సంస్కారములు మనము తీసుకుంటూ ఉన్న తరువాత మనము ఏమై ఉన్నాము అంటే విశ్వాసులమై ఉన్నాము. కనుకనే ఈ పత్రికలన్నీ కూడా విశ్వాసులకు మాత్రమే వ్రాయబడి ఉన్నాయి. లోకంలో జీవిస్తున్నటువంటి అవిశ్వాసులకు ఇవి వ్రాయబడి లేదు అని కూడా మనము గుర్తించుకోవాలి. అయితే ఇక్కడ విశ్వాసి క్రీస్తుతో నింపబడి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు అని కూడా మనము ఒక నిశ్చయత కలిగి మనము ముందు కొనసాగాలి. అందుకే ఇక్కడ పరిశుద్ధతను తప్పుగా అర్థం చేసుకొని, చూడండి, పరిశుద్ధాత్మను మనము ఎప్పుడు పొందుకుంటున్నాము? దేవుణ్ణి ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందుతున్నామో అప్పుడు మనము ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాము. కనుక పరిశుద్ధాత్మను మనం పొందుకున్న తరువాత ఆ పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ఆలోచన మన మదిలో, మన యొక్క మనసులో ఎలా ఉంటుంది అంటే, చూడండి, పాపమనగా మన హృదయాల్లో విశ్వాసులుగా మనం మారిన తరువాత, బాప్తిసం పొందిన తరువాత, ప్రభు సంస్కారంలో మనం తీసుకున్న తరువాత మన విశ్వాసపు జీవిత యాత్ర ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ఇది పాపము, ఇది పాపము, ఇది పాపమని మనము అనేక విషయాలను మనము దూరంగా ఉంచి, ఇలా వాటిని దూరంగా ఉంచడమే మనకు క్షేమమని మనం అనుకుంటాం. అందుకే ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మను తప్పుగా అర్థం చేసుకొని పాపమనగా, ఇదిగో మనమే ఒక నిశ్చయతలోనికి వస్తున్నాం. ఏది పాపము అంటే టీవీ చూడడము పాపము అని మనమే అనుకుంటున్నాం. నగలు పెట్టుకోవడం పాపమని మనమే అనుకుంటున్నాం.
పువ్వులు పెట్టుకోకూడదని మనకు మనమే అనుకుంటూ ఉన్నాము. ఇంకా మరి భౌతికమైనటువంటి దేహాన్ని అలంకరించుకోవడం కూడా అది పాపమని మనకు మనమే అనుకుంటున్నాము. అలానే మన ఇంటి ముందర ముగ్గులు వేయడం కూడా పాపమని అనుకుంటున్నాము. అలానే పండుగలు చేసుకోవడం పాపమని మనం అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా మాలో లేవు గనక, ఇవన్నీ నేను చేయడం లేదు గనక నాలో ఏం లేదు అంటే పాపము లేదు, పరిశుద్ధత కలిగి నేను జీవిస్తూ ఉన్నాను అని నా అంతటా నేనే ఒక నిశ్చయతలోనికి వస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇవన్నీ మనకు మనము మరి నిర్ణయించుకున్నవి. చాలామంది చూడండి, వారు మరి ఎలా ఉంటారు అంటే, మనం జీవిస్తున్నది భారతదేశంలో గనక ఈ భారతదేశంలో జీవిస్తున్నటువంటి స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ ఉన్నది, ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారం ఉన్నది, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు ఆ స్త్రీ కలిగి ఉంటుంది. అందుకే స్త్రీ ఏమని మనము పరిశుద్ధ గ్రంథాన్ని మనం చెప్పుకుంటున్నాము, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎలా స్త్రీని చూడగలుగుతూ ఉన్నామంటే, స్త్రీ పునరుత్పత్తి కలుగజేస్తే మరి గొప్ప తల్లిగా మనము చూడగలుగుతున్నాము. అందుకే మరి వారు స్త్రీని మాతృదేవత అని మన దేశంలో ఉన్నటువంటి అనేకులు స్త్రీని ఇదిగో చాలా అలంకరించి ఇదిగో ఈమె స్త్రీలలో ఈమె మరి యోగ్యురాలు అని కూడా చాలామంది స్త్రీని ఒక దేవతగా ఆలోచన చేస్తున్నటువంటి మరి దేశంలో మనమున్నాము. కనుక ఏది పాపము అని మనము ఆలోచన చేస్తే ఈ భౌతికమైనటువంటి వాటన్నిటినీ మనం బహిష్కరించడం ద్వారా మనలో ఉన్నటువంటి పాపం పోదండి. పాపం అనేది ఇదిగో ఎక్కడ ఉంటూ ఉన్నది అంటే మన దేహములోనే ఉంటూ ఉన్నది. ఈ దేహములో ఉన్నటువంటి పాపం మనలో నుండి బయటికి వెళ్ళాలి అంటే ఇదిగో దానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే వాక్కు అయినటువంటి దేవునిని మనము స్వీకరించాలి. ఆ వాక్కు అయినటువంటి దేవునిని మనము నిరంతరము ఇదిగో కలిగి ఉండుట ద్వారా మనలోనికి పాపం రాదు. మనము తిరిగి పాపము చేయడానికి మనము ఆలోచన చేయము. కనుకని చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, 5వ అధ్యాయము 9వ వచనము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల ఆపేక్షించుతున్నాము అంటున్నాడు ఇక్కడ పౌలు. చూడండి, ఏ రీతిగా ఒక విశ్వాసి ఏ రీతిగా జీవించాలి, ఒక విశ్వాసి దేవుని యొక్క పరిశుద్ధతను ఎలా కలిగి ఉండాలి అంటే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో మనము దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగులా ఆపేక్షించుచూ ఉన్నామంటున్నాడు. కనుక పరిశుద్ధత అనేది హృదయ సంబంధమైనదే కానీ భౌతిక సంబంధమైనది కాదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే క్రీస్తు ఏం చేయబడ్డాడు అంటే మన కొరకు ఆయన శ్రమ పొందాడు, మన కొరకు ఆయన బాధలు అనుభవించాడు, మన కొరకు ఆయన మరణం పొందాడు, మనల్ని నీతిమంతులుగా చేయడం కొరకు 3వ దినమున తిరిగి ఆయన లేచాడు. కనుకనే ఈ మాటలు ఎవరైతే నమ్మి వారి హృదయంలో భద్రం చేసుకుంటున్నారో వారు దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క పరిశుద్ధతను వారు కలిగి జీవిస్తూ ఉన్నారు అని దేవుని లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము
10వ వచనాన్ని కూడా మనం చదువుదాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనము చదువుదాము. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులు వలె నడుచుకొనుడి అంటున్నాడు. చూడండి, ప్రభువుకి ఏది ఇష్టము? చూడండి, ప్రభువుకి ఏది ఇష్టము అంటే, ఇదిగో ఆకలైన వారికి ఆహారం పెట్టండి అంటాడు ప్రభు. వస్త్రము లేని వారికి వస్త్రం ఇవ్వండి అంటాడు. పాపములో జీవిస్తున్నటువంటి వారిని ఆ పాపము విడిచిపెట్టి ఇదిగో నీవు పరిశుద్ధతను కలిగి ఉండు అంటాడు. చూడండి, ఇవన్నీ కూడా ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరి కొండ మీద ఆయన చేసినటువంటి ప్రసంగములో తేటగా మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఏంటి అంటే, ప్రభువుకి ఇష్టమైనటువంటి మాటలు ఆయన ఎక్కడి నుండి మాట్లాడాడు? చూడండి, ఎక్కడ నుండి ఆయన మాట్లాడాడు అంటే, ఆయన సొంతగా ఆ మాటలు ఆయన పలకలేదండి. ఇదిగో ఆ ప్రభువుకి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి కలిగి ఉన్నటువంటి ప్రేమనే, ఆ తండ్రి కలిగి ఉన్నటువంటి మాటలనే కుమారుడు కలిగి అనేకుల పట్ల ఆయన ప్రేమ చూపాడే కానీ తండ్రికి వేరుగా ఆయన ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదండి. కనుక తండ్రిలో ఏం లేదు, చీకటి లేదు, పాపము లేదు. కనుకనే కుమారుల్లో కూడా ఇదిగో పాపము లేదు, చీకటి లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు? నేను వెలుగును అన్నాడు. చూడండి, నేను వెలుగును అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇదిగో ఆయన చీకటి సంబంధమైనటువంటి మాటలు, చీకటి సంబంధమైనటువంటి జీవితాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఆయన జీవించాడా అంటే ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన జీవించలేదండి. చూడండి, అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ప్రీతికరమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా మీ మాటలు ఉండాలి, మీ ఆలోచనలు ఉండాలి. ఎందుకొరకంటే మీరు వెలుగు సంబంధులై ఉన్నారు కనుక ఆ వెలుగును కలిగే మీరు నడుచుకోండి అంటున్నాడు. కనుకనే చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట ఆయన మాట్లాడతాడు. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలను చదువుదాము. చూడండి, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకములు గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములలో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టునట్లు. చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏమై ఉన్నది అంటే, ఆ మాట ఇదిగో దేవుడు కలిగి ఉన్నటువంటి జీవితాన్ని ఆధారం చేసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుడు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధాత్మను కలిగినటువంటి మాటలను ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ పౌలు 3 సందర్భాల్లో మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మనం చూస్తే, ఇదిగో మనము దేవునికి ఇష్టలమా? అయితే ఎలా మనము జీవించాలి? ఇదిగో దేవునికి మనం ఇష్టలమై ఉంటే ఎలా మనము జీవించాలి? మన జీవనం ఎలా మనము జీవించాలి అంటే, ఇదిగో మనకు మాదిరిగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకములో జీవించి ఇదిగో మనకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన ఉంచి వెళ్ళాడు. ఉంచి వెళ్ళడమే కాక ఆయన జరిగించినటువంటి ప్రతి కార్యము, ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. కనుక ఈ వ్రాయబడి ఉన్నటువంటి మాటల ప్రకారముగా మనము ఆ ప్రభువుని కలిగి జీవించాలి అని ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట. దేవునికి ఏది ఇష్టమో
మనం ప్రీతికరమైనటువంటి రీతిగా ప్రభువుకి ఇష్టమైనటువంటి మాటలను, ప్రభువుకి ఇష్టమైనటువంటి ఆలోచనలు, ప్రభువుకి ఇష్టమైనటువంటి క్రియలను మనం జరిగించి ఆ ప్రభువు నామానికి మనం మహిమ తెచ్చేవారిగా ఉండాలే కానీ, ప్రభువుని మనం విశ్వసించిన తరువాత, ప్రభువు మనల్ని రక్షించిన తరువాత, ప్రభువు మనకు ఆయన తన పరిశుద్ధతనిచ్చిన తరువాత ఇంకా మనము వెలుగు సంబంధులుగా మనము జీవించాలే కానీ ఇక ఎన్నడూ కూడా మనలో చీకటి సంబంధమైనటువంటి ఆలోచన, చీకటి సంబంధమైనటువంటి క్రియలు ఎంత మాత్రము కూడా మనలోనికి రాకూడదు అని పౌలు చెప్తున్నటువంటి మాట. అందుకే ఇక్కడ క్రీస్తుతో నింపబడుట అనగా నీతిని కలిగి ఉండుట, యథార్థతను కలిగి ఉండుట. ఆయన మరి చూడండి, కొరింథీల సంఘానికి 2వ పత్రిక రాస్తున్నటువంటి పౌలు 5వ అధ్యాయములో 21వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను మనము చూస్తాము. చూడండి, కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మలను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చూడండి, దేవుడు ఎలా తన కుమారుణ్ణి చేసి ఉన్నాడో. ఇదిగో దేవుడు మానవుల పట్ల ఆయన ఎంత ప్రేమను ఆయన కలిగి ఉన్నాడో ఆ ప్రేమనంతటిని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను కలిగి ఉన్నటువంటి దేవుడు తన కుమారుణ్ణి చూడండి ఈ లోకానికి పంపించినటువంటి రీతిని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఆయనలో పాపము లేదు. ఆయన తండ్రి తనకిచ్చినటువంటి నీతిని కలిగి ఆయన ఈ భూలోకములో ఆయన జీవించిన దినములన్నీ కూడా తండ్రికి మహిమార్థమై ఆయన జీవించాడే కానీ తండ్రికి వేరుగా ఆయన ఇదిగో జీవించి ఉండలేదు అని కూడా లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకంటాడు పౌలు, ఇదిగో మీరు కలిగి ఉన్నటువంటి నీతి, ఆ నీతిని మీరు ఎక్కడి నుండి మీరు కలిగి ఉన్నారు? చూడండి, దేవుడు ఆయన ఇదిగో ఆ నీతిని మనకు తన కుమారుని ద్వారా అనుగ్రహించాడు గనక ఆ నీతికి తగినట్లుగా మీరు జీవించండి అని దేవుడు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను ఏ రీతిగా వ్యక్తపరుస్తున్నాడు అంటే, చూడండి, దేవునితో మీరు సమాధానపడి క్రీస్తు పక్షమున మిమ్మలను నేను బతిమలాడుచు ఉన్నాను. క్రీస్తుని పక్షమున ఆయన ఏ రీతిగా సమాధానపడ్డాడు? ఒక దినమున క్రీస్తును వ్యతిరేకించాడు, క్రీస్తు బోధలను వ్యతిరేకించాడు, క్రీస్తు ఇచ్చినటువంటి రక్షణను నీతిని వ్యతిరేకించాడు, క్రీస్తు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను వ్యతిరేకించాడు. వాటన్నిటిని వ్యతిరేకించినటువంటి పౌలు ఎక్కడ పడిపోయాడండి? చీకటిలో పడిపోయాడు. కనులు మరి ఎంతగా చూడాలి అని ఆశపడ్డా తన కంటికి వెలుగు కనపడనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి గడియ. చూడండి, అప్పుడు ఆ ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షతను ఆయన పొందుకొని ఆ ప్రభు యొక్క మహిమ ప్రత్యక్షతలో తనకున్నటువంటి పాపములను విడిచిపెట్టి ఆ ప్రభు నీతిని తాను కలిగి ఇదిగో ఆ ప్రభు నీతి ద్వారా దేవుని యొక్క పరిశుద్ధతను కూడా ఆయన కలిగి ఉన్నాడు కనుకనే ఇన్ని పత్రికలు వ్రాసి ఇన్ని సంఘాలకు ఆయన క్రీస్తు యొక్క బోధలను అందిస్తూ క్రీస్తు యొక్క మహిమ నిత్య రాజ్యము కొరకు సంఘము ఏ రీతిగా సిద్ధపడి ఉండాలో, పరిశుద్ధాత్మను ఏ రీతిగా ఒక వ్యక్తి కలిగి ఉండగలడో, దేవుని యొక్క నీతిని ఒక వ్యక్తి ఏ రీతిగా కలిగి ఉండగలడో అవన్నీ కూడా తేటగా ఆయన రాస్తున్నటువంటి మాట.
ఆయన అంటాడు, ఎందుకొరకు నేను క్రీస్తుతో సమాధాన పడాలి? నేను పడినటువంటి సమాధానం ద్వారా ఇదిగో చూడండి, ఆయన అంటాడు, ఏలయనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ పాపము లేదు. యేసుక్రీస్తు ప్రభువారిలో మరి ఒక్క అన్యాయము కూడా ఆయనలో లేకుండా ఆయన దేవుని నీతిని కలిగి ఉన్నాడు గనుకనే ఆయనలో ఒక్క పాపము ఉన్నట్లు ఆనాటి రోమా పరిపాలకులు ఆయనలో ఒక్క పాపము ఉన్నట్లు రుజువుపరచలేదండి. కనుకనే చూడండి, పిలాతు ఏం చేశాడు? ఇదిగో నీటిని తెప్పించుకున్నాడు, 2 చేతులు కడుక్కొని ఆయన అంటున్నాడు, ఈయనలో నాకు ఏ దోషమో కనబడలేదు అని చెప్పి ఆయనను వారికి అప్పగించి ఆయన వెడలిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. ఎందుకొరకంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు, రూపించగలరు అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా లోకానికి విసిరినటువంటి ఒక సవాలండి. కనుకనే చూడండి, ఆయన పాపము లేనివాడుగా మన కోసం ఆయన పాపముగా చేయబడి పాపిగా ఆయన మరణించాడు, కానీ ఆయనలో పాపము లేదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆయనను సిలువ వేయండి అని ఎందుకు కేకలు వేశారు అంటే, ఇదిగో ఈయన మాకు రాజు కాదు, ఈయన మాకు పరిపాలకుడు కాడు, మాకు కైసర మాత్రమే రాజు, ఆయన మాత్రమే మాకు ప్రభువు. కనుకనే ఈయన ఇదిగో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు గనక ఈయన సిలువ వేయండి అని చెప్పారు. కనుక పాపము కలిగినటువంటి మన కోసము పాపము లేనటువంటి ప్రభువే పాపిగా ఆయన మన కోసము సిలువను మోసాడు, మన కోసము కొరడా దెబ్బలు తిన్నాడు, మన కోసము ఇదిగో మన పాపముల కొరకు ఆయన మరణించాడు. మనలను ఇదిగో దేవుని నీతిని కలిగి ఉండుట కొరకు ఆయన నీతిమంతుడుగా 3వ దినమున పునరుద్ధానుడుగా తిరిగి లేచినటువంటి ప్రభువుని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నామండి. అందుకే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుండి చూడండి 20వ వచనం వరకు పౌలు చెప్తున్నటువంటి మాటలు సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలను అక్కడ ఆయన బోధ చేస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుండి ఆయన మాట్లాడుతున్నటువంటి బోధవాక్యము, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి అంటున్నాడు. చూడండి, ఈ దేహము దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఇదిగో మనము కలిగి ఉండే దేవునికి ఈ దేహము ఆలయముగా ఉన్నది కనుక ఈ దేహముతో మనం ఏం చేయకూడదు? జారత్వాన్ని చేయకూడదు. ఈ దేహముతో మనము ఏం చేయకూడదు అంటే, ఇదిగో ఏ పాపము కూడా ఈ దేహానికి సంబంధించిందిగా కాకుండా, ఇదిగో ఈ దేహము కలిగి ఉన్నటువంటి రీతిని బట్టి మనము ఏమై ఉన్నాము అంటే, ఈ దేహాన్ని మనకిచ్చినటువంటి దేవునికి మనము సొంతమై ఉన్నాము గనక, ఇదిగో మనకు సొంతమై ఉన్నటువంటి ఆ దేవునిని మనము కలిగి జీవించాలి అంటే, ఈ దేహాన్ని దేవుడు ఏం చేశాడు అంటే తనకు ఆలయముగా మార్చుకున్నాడు. ఆలయముగా మార్చుకొని ఆ ఆలయములో
దేవుడు జీవించి ఉండాలి అంటే ఇదిగో మనము కలిగి ఉండవలసినటువంటి పరిశుద్ధతను గూర్చి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మీరు ఇదిగో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నాడు. చూడండి, మన దేహము దేవునికి ఆలయముగా నిలిచి ఉన్నప్పుడు ఈ దేహాలయములో ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధత ఉంటూ ఉన్నది, దేవుని నీతి ఉంటూ ఉన్నది. దేవుడు మరి ఆ నీతి అయి ఉన్నాడు గనక ఆయనే మనలో నివాసం చేస్తున్నాడు. అందుకంటాడు అక్కడ, మీరు ఈ లోకములో ఉన్నవన్నిటికంటే మీరు చాలా విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. ఎంత విలువ పెట్టి మనలను మన దేవుడు కొన్నాడు అంటే ఇదిగో తన ప్రియకుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఆ ప్రియకుమారుడు చిందించినటువంటి రక్తము, ఆ ప్రియకుమారుడు ఇదిగో యజ్ఞ పశువుగా ఇదిగో తనను తాను బలిగా చేసుకోవడం ద్వారా ఆయన చిందించినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనల్ని కొన్నాడండి. అందుకే ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, గువ్వల యొక్కయు రక్తము కాక ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత మనలో ఉన్నటువంటి పాపములు కడగబడి ఇదిగో మనము ఆ పరిశుద్ధ దేవుని నీతికి మనము వారసులమై ఉంటున్నాము గనక ఆ దేవుడు తనదైనటువంటి రక్తము చేత మనలను కొన్నాడు అని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క ఆత్మను మనము కలిగి ఉన్నాము, దేవుని యొక్క పరిశుద్ధాత్మను కూడా మనము కలిగి ఉన్నాము. కనుకనే దేవుని ఆత్మ లేకపోవుట ద్వారా చూడండి ఏమవుతున్నది, దేవుని ఆత్మ మనలో లేకపోతే, దేవుని నీతి మనలో లేకపోతే మనలోనికి ఉగ్రత వస్తుంది. చూడండి, ఆ ఉగ్రత మనలను పరలోక రాజ్యానికి చేర్చదు. ఆ ఉగ్రత కలిగి ఉన్నటువంటి మనము నరక పాలైపోతాము. కనుక చూడండి, దేవుని ఆత్మ, దేవుని యొక్క నీతిని మనము కలిగి ఉంటే దేవుడు మనలో ఉంటాడు. అవి మనలో లేకుండా పోయాయి అనుకోండి, ఉగ్రత మనలో చోటు చేసుకుంటుంది. అందుకే చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5, 6 వచనాలను మనం చదువుదాము. చూడండి, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. చాలమ్మా, ఇక్కడ చూడండి, దేవుని ఉగ్రత అవిధేయులుగా మనల్ని చేస్తున్నది గనక, అవిధేయత ఏం చేస్తున్నది అంటే ఇదిగో పాపము తెస్తున్నది గనక, ఆ పాపము వలన వచ్చు జీతము మరణమై ఉన్నది గనక, ఆ మరణించినటువంటి మరి ఆ దేహము ఆత్మ రెండు కూడా పాతాళములోనికి వెళ్ళిపోతాయి. కనుకనే మనం పాతాళంలోనికి వెళ్ళడానికి దేవుడు మనలను ఈ భూలోకంలో పుట్టించలేదండి. ఇదిగో మనము పరిశుద్ధులుగా ఉండాలి, దేవునికి పిల్లలుగా ఉండాలి, దేవుని నీతిని మనము కలిగి ఉండాలి. ఇదిగో దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి అంటే ఆ పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నటువంటి ఈ దేహముతో మనం ఏం చేయకూడదు అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, భూమి మీద ఉన్నటువంటి మీ అవయవములను అనగా ఇదిగో మన దేహము ఆ దేవునికి ఆలయమై ఉన్నది గనక, ఆలయమై ఉన్నటువంటి దేహముతో మనము జారత్వానికి మనము దూరంగా ఉండాలి, అపవిత్రతకు మనము దూరంగా ఉండాలి, కామాతురతకు మనము దూరంగా ఉండాలి, దురాశకు మనము దూరంగా ఉండాలి, విగ్రహారాధనకు మనము దూరంగా ఉండాలి, ధనాపేక్షకు మనము దూరంగా ఉండాలి. అవన్నీ కూడా చంపివేసుకోవాలి. ఎలా చంపుకోవాలి? అవి ఏవైనా కనపడేయా? వాటిని మనము చూడలేము కదా.
మనకు కనపడవు కదా, అవి భౌతికముగా వాటిని మనము గుర్తుపట్టలేము కదా, ఎలా చంపగలము అంటే ఇక్కడ ఇదిగో దేవుడు ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇస్తున్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించుడి. చూడండి, దేవుణ్ణి మనం ఆరాధించాలి అంటే ఆరాధన ఆత్మ సంబంధమై ఉన్నది అంటున్నాడు. దేవుని మనము కలిగి ఉండాలి అంటే ఇదిగో మనము ఆత్మ సంబంధమైనటువంటి దేహాలయములుగా మనము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుకనే చూడండి, ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ దేహము ఇదిగో పౌలు చెప్పబడినటువంటి రీతిగా ఈ భూ సంబంధమైనవి అవన్నీ కూడా మనలను అపవిత్రతకు లోను చేస్తున్నాయి గనక, మనలను ఉగ్రతలోనికి తీసుకొని వెళుతున్నది గనక, వాటన్నిటిని మనలో నుండి చంపివేయాలి అంటే ఒకే ఒక మార్గము, ఒకే ఒక ఆయుధము, అదేంటి అంటే వాక్కు అని మనం గుర్తుంచుకోవాలి. వాక్కు, ఆ వాక్కు ఏం చేస్తున్నది అంటే మనకు మారు మనసును కలుగు చేస్తున్నది. ఆ వాక్యం ఏం చేస్తున్నది అంటే మనలో ఉన్నటువంటి పాపములను విడిచిపెట్టడానికి సహాయం చేస్తున్నది. వాక్యం మనకు ఏం చేస్తున్నది అంటే ఇదిగో దేవుని దగ్గర మన పాపములని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ దేవుని నీతికి మనలను ఇదిగో ఆ వాక్యం మనకు దేవుని దగ్గరగా చేస్తున్నది. దేవునికి దగ్గరగా చేయబడినటువంటి మనలో ఇంకా ఏ పాపము లేకుండా ఈ వాక్యమే మనలో రేగుతూ ఉన్నటువంటి కోరికలన్నిటిని చంపివేసి ఆ దేవుని నీతికి మనలను వారసులుగా చేస్తున్నది. కనుక ఈ మధ్యాహ్న కాలం మందు మనకు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మను మనము వాక్యము చేత బ్రతికించుకోవాలి. వాక్కు ద్వారా మనము ఆ పరిశుద్ధాత్మను నిరంతరము జీవింప చేసుకోవాలి. అలా నిరంతరం మనం జీవింప చేసుకున్నప్పుడు ఇదిగో మనలో రేగుతూ ఉన్నటువంటి పాపపు తలంపులు, పాపపు కోరికలన్నీ కూడా వాక్కు ఏం చేస్తుంది అంటే చంపివేస్తుంది. మనల్ని క్రీస్తులో నిరంతరము ఇదిగో నూతన పరిచి నూతన ఆత్మ చేత మనలను నింపుతూ ఉంటుంది. ఆ నూతన ఆత్మను కలిగినటువంటి మనము ఇదిగో ఇక్కడ పౌలు చెప్పినటువంటి ఈ జారత్వానికి, అపవిత్రతకు, కామాతురతకు, దురాలోచనకు, విగ్రహారాధనకు, ధనాపేక్షకు, ఏ విషయానికి మన హృదయంలో స్థానం ఇవ్వమండి. అందుకే మన హృదయము దేవునికి ఆలయమై ఉన్నది. ఆలయముగా ఉండటం కొరకు దేవుడు మనలను విలువ పెట్టి కొన్నాడు. విలువ పెట్టి కొనబడినటువంటి మనము దేవుని సొంతమై ఉన్నాము. కనుక దేవుని పిల్లలుగా మనము జీవించాలి అంటే లోకము నుండి, పాపము నుండి వేరు చేయబడి దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మను మనము కలిగి జీవించాలి. ఆ పరిశుద్ధాత్మే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేదని కూడా ఈ మధ్యాహ్న కాలం మందు మనం గుర్తించుకొని ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా సంతోషపరిచేవారిగా మన జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ ప్రభు బిడ్డలుగా జీవిస్తూ ఆ ప్రభువుని సంతోషపరుస్తూ ఆ ప్రభు ఇస్తున్నటువంటి మహిమరాజ్యములో మనము నిరంతరము జీవించాలనే ఆశ, ఆలోచన కలిగి ఉందామని ప్రభు పేరిట మనము చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. మంచిదండి. ఈరోజు ప్రభు సంస్కారపు ఆరాధన ఉన్నది కనుక ఈ ప్రభు సంస్కారపు ఆరాధన కొరకు ఈ